తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు గడువు ముగుస్తుండటంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. తుది అభ్యర్థుల జాబితా ఈ రోజే ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి రెబల్స్ ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు గడువు ముగుస్తుండటంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. తుది అభ్యర్థుల జాబితా ఈ రోజే ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి రెబల్స్ ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చిస్తారు. అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధి విధానాలను ఎలక్షన్ కమిటీ చర్చించనుంది. పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై దృష్టి సారించనున్నారు.